నేషనల్ హెరాల్డ్ కేసు ఇప్పుడు ఢిల్లీ నుంచి తెలంగాణ వైపు మళ్లింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరు తెరపైకి రావడంతో తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో కాంగ్రెస్ పై ప్రతిపక్షాల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రేవంత్ రెడ్డి మాటల సీఎం కాదని మూటల సీఎం అని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. గతంలో టీపీసీసీ చీఫ్ పదవి కోసం కోట్ల రూపాయలు ఇచ్చారని, ఇప్పుడు తన కుర్చీని కాపాడుకునేందుకు తెలంగాణ సంపదను ఢిల్లీ పెద్దలకు దోచిపెడుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సీఎం పదవి నుంచి తప్పుకోవాలని, ఆయనపై వస్తున్న ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని ఆరోపించారు. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభపెట్టారని ఛార్జ్షీట్లో ఈడీ పేర్కొన్నట్లు చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు పవన్ బన్సాల్, దివంగత నేత అహ్మద్ పటేల్ పేర్లను ఈడీ ఛార్జ్షీట్లో చేర్చినట్లు తెలుస్తోంది. ఈడీ ఈ అంశాలు ఇలా ఉంటే ఏజీఎల్కు చెందిన 2000 కోట్ల ఆస్తులను కాజేయడానికి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ యంగ్ ఇండియా సంస్థను ఏర్పాటు చేశారని ఈడీ తెలిపింది. యంగ్ ఇండియా సంస్థ ఏర్పాటుకు 2019 నుంచి 22 మధ్యలో విరాళాల రూపంలో డబ్బులు వసూలు చేసి పదవులు ఇప్పిస్తామని రేవంత్ రెడ్డి ప్రలోభపెట్టారని ఛార్జ్షీట్లో పేర్కొంది ఈడీ. సాక్షులను విచారించిన తర్వాతనే రేవంత్ రెడ్డి పేరును ఛార్జ్షీట్లో చేర్చామని ఈడీ స్పష్టం చేసింది. రేవంత్ రెడ్డి గారు మాటల ముఖ్యమంత్రి కాదు, మూటల ముఖ్యమంత్రి అని మళ్ళొకసారి తేలిపోయింది దీంతో. ఎందుకంటే మూటలు మోసే పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని వెంకటరెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు మూటలు మోసే పదవి కాపాడుకుంటున్నారు అని దేశమంతా తెలుసు. అట్లాగే మూటలతోనే ఆనాడు పీసీసీ ఆఫీస్ బేరర్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఒక పత్రికకు డబ్బులు అందించారని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చెప్తా ఉంది. ఇప్పుడు మాకు కూడా అర్థమవుతోంది, ముఖ్యమంత్రి గారు ఇవాళ విజయవంతంగా 44సారి ఢిల్లీ పోయారంట. 16-17 నెలల్లో 44సారి ఢిల్లీకి పోయి ఒక అరుదైన రికార్డు ముఖ్యమంత్రి గారు అయితే సృష్టించారో ఇప్పుడు మాకు అర్థమైంది ఎందుకు పోతున్నాడో ఢిల్లీ. చీకట్లో బీజేపీ పెద్దల కాళ్ళు పట్టుకోవడానికి, అయ్యా నా మీద కేసు లేకుండా చేయండి, నన్ను జైల్లో వేయకండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళతో ఒక మాట చెప్పండి అని చీకట్లో నిన్న రాత్రి పోయి అమిత్ షా గారి కాళ్ళు పట్టుకోవడం, బయటకు వచ్చి మాత్రం పెద్ద పెద్ద పోజులు కొట్టడం రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తున్నారో ప్రజలకు కూడా అర్థమై ఉండాలి. రేవంత్ రెడ్డి గారు మాటల ముఖ్యమంత్రి. రాహుల్ గాంధీ గారు తెల్లారలేస్తే ఆ కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. న్యాయ యాత్ర అంటాడు, యాత్రలు సంవిధాన్ కో బచావ్ అంటాడు. మరి సంవిధాన్ కో బచావ్ అనే రాహుల్ గాంధీ, why are you mum? Why are you silent? Why are you not responding to this issue and why are you ensuring that a corrupt chief minister continues in office? కాంగ్రెస్ DNA లోనే కరప్షన్ ఉంది. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, ఇది అందరికీ తెలుసు. అట్లాగే మరి ఈ రోజు ఈ కుంభకోణం మీద విచిత్రంగా మాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది. దేశం అందరూ మాట్లాడుతున్నారు. కర్ణాటకలోనైతే డీకే శివకుమార్ గారిని తొలగించాలని కర్ణాటక బీజేపీ వాళ్ళు విరుచుకుపడుతున్నారు. తెలంగాణ బీజేపీ వాడు మాత్రం ఎవడు మాట్లాడట్లేదు. తెలంగాణ బీజేపీ వాళ్ళు మాత్రం మౌన మునుల మాదిరిగా ఎక్కడ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ఏం జరుగుతున్నదని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణలో ఇంత అపురూపమైన సంబంధాలు అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి ఏ స్థాయిలో ఉన్నాయో మరి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు తెల్లారలేస్తే ఆ కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. న్యాయ యాత్ర అంటాడు. రైట్, మొత్తంగా హెరాల్డ్ సెగ తెలంగాణను కూడా తాకింది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, చూస్తున్నాం హెరాల్డ్ సెగ నిన్న మొన్న ఢిల్లీని కుదిపితే ఇప్పుడు తెలంగాణను కూడా ఆ సెగ తాకినట్టుగా తెలుస్తుంది. ఏం చేయబోతుంది అంటే తెలంగాణ రాజకీయాల్లో హెరాల్డ్ సెగ ఏ విధమైన మార్పు తీసుకురాబోతుంది, ఎలా చూడాలంటారు? ఆఫ్టర్నూన్, యంగ్ ఇండియా నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు, అటు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ పేరు చేర్చడం సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు. సో ఇప్పుడు ఇదే తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. గత 2 రోజులుగా ఈ అంశంపై అంటే గతం నుంచి అంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నారో అప్పుడే ఇంటెలిజెన్స్ నిఘా విభాగం నుంచి రేవంత్ రెడ్డికి పేరు రావడం జరిగింది. ఛార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి పేరును మెన్షన్ చేశారని అప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఈ విషయంలో మౌనంగానే ఉన్నారు. సో ఇట్లా నేపథ్యంలో అందుకే మౌనంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఈ విషయంపై ఎక్కడ స్పందించట్లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీంట్లో స్పందించడం లేదు. రేవంత్ రెడ్డి బుద్ధి మారలేదు, రేవంత్ రెడ్డి వైఖరి మారలేదు. ఇది తెలంగాణకు అవమానకరంగా ఉంది అంటూ కూడా ఈరోజు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినటువంటి కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తో పాటు కేటీఆర్ రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి పదవి కంటూ కూడా గతంలో కర్ణాటకలో 2020లో ఏదైతే యడ్యూరప్ప కేసులో సేమ్ యడ్యూరప్ప విషయంలో ఏదైతే ఆరోపణలు మీడియాలో వచ్చాయో, సో ఆ తర్వాత కూడా యడ్యూరప్ప దానికి సంబంధించి హౌసింగ్ స్కామ్ సంబంధించి వార్తలు వస్తే నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే యడ్యూరప్ప రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. సో అప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలంటూ కూడా అప్పుడు అగ్రనాయకత్వం మొత్తం కూడా ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం జరిగింది.
సో రేవంత్ రెడ్డిని కూడా ఇప్పుడు అభియోగాలు వచ్చినటువంటి క్రమంలో రేవంత్ రెడ్డిని కూడా ఈ అభియోగం ఎదుర్కోవాలి, ఇందులో విచారణ నిష్పక్షపాతంగా ఎదుర్కోవాలంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ కూడా ఈరోజు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. నీతి నిజాయితీ ఉంటే స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్ రెడ్డి తప్పుకోవాలి, ఈడీ ఛార్జ్ షీట్ లో పేరు వచ్చింది కాబట్టి, లేదంటే కాంగ్రెస్ అగ్రనాయకత్వం రేవంత్ రెడ్డిని ఈ పదవి నుంచి తప్పించేయాలంటూ కూడా కేటీఆర్ ఈరోజు స్పష్టంగా డిమాండ్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి కేవలం 17 నెలలు మాత్రమే అయింది. ఈ 17 నెలల్లో ఆల్మోస్ట్ 44 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఈవెన్ నిన్న రాత్రి కూడా ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటికీ ఈడీ ఛార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి పేరు వచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్లారు. దీనికి కారణం ఏంటంటే బీజేపీ పెద్దల్ని కలుసుకోవడం కోసం, వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం, అట్ ది సేమ్ టైం ఈ కేసులో తనను తప్పించడం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి బీజేపీకి దగ్గర అయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని దగ్గరికి రానివ్వట్లేదు, రేవంత్ రెడ్డిని దరిచేరనియట్లేదు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అన్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మీద కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్. సో ఇప్పటికీ 44 సార్లు ఢిల్లీకి పోయేది కూడా అందుకే. అక్కడ ఏం జరగడం లేదు, కేవలం వాళ్ళ కాలబేరానికి వెళ్తున్నారు. ఇప్పటి కూడా అమిత్ షాను ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారంటూ కూడా చేసినటువంటి కామెంట్. అండ్ మోర్ ఓవర్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 1,80,000 కోట్ల రూపాయల అప్పు చేయడం జరిగింది. ఈ 1,80,000 కోట్ల రూపాయల అప్పు ఏం చేశారు, ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి, ఇవన్నీ మూటల రూపంలో అధిష్టానానికి చేరుతున్నాయి అంటూ కూడా కేటీఆర్ ఈ రోజు ప్రధానమైనటువంటి కామెంట్ చేశారు. అండ్ మోర్ ఓవర్ రాహుల్ గాంధీ అఫీషియల్ బాస్ అయితే కనుక మోడీలు అమిత్ షా ఇద్దరు కూడా అన్అఫీషియల్ బాస్ లా ఉండి రేవంత్ రెడ్డిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్. సో దీనికి ఎగ్జాంపుల్ గా కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఏదైతే 2024 సెప్టెంబర్ 27వ తేదీ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆస్తులకు సంబంధించి ఈడీ ఎంక్వైరీ చేయడం జరిగింది, ఈడీ సోదాలు జరిగింది. బట్ ఆ తర్వాత ఏజెన్సీలు ఏం చేసినాయి, వాటి నిర్ణయం ఏంటి, భారతీయ జనతా పార్టీ ఎందుకు పొంగులేటి విషయంలో ఏం చెప్పలేకపోయారు అంటూ కూడా చాలా కీలకమైనటువంటి అంశాన్ని లేవనెత్తుతూ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెలంగాణలో కాపాడుతోందంటూ కూడా బీజేపీ కోర్టులో కేటీఆర్ బాల్ వేయడం జరిగింది. తో పాటు వాల్మీకి కుంభకోణంలో 45 కోట్ల రూపాయలు అట్లాగే తెలంగాణకు రావడం జరిగింది కర్ణాటక నుంచి. సో ఆల్మోస్ట్ 108 కోట్ల రూపాయల్లో 45 కోట్ల రూపాయలు తెలంగాణలో ఎన్నికల ఖర్చుకు రావడం జరిగింది. ఆ స్కామ్ సంబంధించి ఆ కుంభకోణంలో కూడా రేవంత్ రెడ్డి పాత్ర ఉంది, దానిపైన కూడా మాట్లాడాలి. అండ్ మోర్ ఓవర్ ఏదైతే యంగ్ ఇండియా ఉందో ఈ యంగ్ ఇండియాకు ఒక రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, డికే శివకుమార్ మాత్రమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళు కూడా యంగ్ ఇండియాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తేనే ఎమ్మెల్యే టికెట్లు రావడం జరిగింది, బీ ఫామ్స్ వచ్చాయన్నది కూడా ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఇప్పుడు కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలంతా ఢిల్లీ క్యూ కడుతున్నారు అందుకే అన్నటువంటి ఒక వాదన కూడా మీడియా సర్కిల్లో చక్కర్లు కొడుతోంది, ఈవెన్ పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. అందుకే ఢిల్లీ వెళ్ళడానికి ఉన్నటువంటి ప్రధానమైన కారణం అని ఒకటి చెప్తున్నా కానీ మంత్రివర్గ విస్తరణ కోసం ఆల్రెడీ ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి సో ఇప్పుడే సరైనటువంటి సమయం, సో ఇప్పుడు అసలైనటువంటి సమయం కాబట్టి అధిష్టానాన్ని కలవడానికి కూడా ఇదొక సమయం అని చెప్పేసి సో 2 వర్షాల్లో ఒకటి నడుస్తున్నటువంటి మాట. ఇంకా దాంతో పాటు 2024లో ప్రధానమంత్రి మోడీ ఏదైతే మే 10వ తారీఖు రోజు తెలంగాణకు వచ్చారో, తెలంగాణకు వచ్చినప్పుడు ఒక కామెంట్ చేయడం జరిగింది, RRR ట్యాక్స్ తెలంగాణలో వసూలు చేస్తున్నారని చెప్పేసి. సో RRR అంటే ఒకటి రాహుల్ గాంధీ, 2 రేవంత్ రెడ్డి ఈ ట్యాక్సులు వసూలు చేస్తున్నారు తెలంగాణ ప్రజల నుంచి. సో ఇది ఢిల్లీకి పోతున్నాయి ఈ మూటలన్నీ కూడా అంటూ ఈ మాటలు ఎవరు అన్నారు, ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సో వాటికి సొల్యూషన్ ఏంటి, వాటి మీద విచారణ ఏది, ఏకంగా ప్రధానే కామెంట్ చేసిన తర్వాత అన్నది ఒక వాదన కేటీఆర్ తీసుకురావడం జరిగింది. తో పాటు సివిల్ సప్లై స్కామ్ కానీ అట్లాగే యంగ్ ఇండియా కానీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అమృత్ స్కామ్ విషయం కానీ హెచ్యు భూములకు సంబంధించినటువంటి విషయంలో 10,000 కోట్ల రూపాయలు కూడా లోన్ తీసుకున్నారు. సో వాటి డబ్బులకు సంబంధించినటువంటి అంశం ఏంటి, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కనుక ఖచ్చితంగా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. ఏజెన్సీలు బీజేపీకి కొమ్ము కాస్తున్నాయి, రేవంత్ రెడ్డి కొమ్ము కాస్తున్నాయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అంటూ కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్. అండ్ మోర్ ఓవర్ 1 మంత్ డెడ్ లైన్ పెట్టారు కేటీఆర్ ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి. సో ఎట్లా ఉండబోతుంది దీని తర్వాత పరిణామాలు మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్ గారు అట్లాగే పొలిటికల్ అనలిస్ట్ అంతే సత్యం గారు జాయిన్ అవుతున్నారు. ముందుగా సత్యం గారు గుడ్ ఆఫ్టర్నూన్. సత్యం గారు వినిపిస్తుందా? ఐ థింక్ సత్యం గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. లేదు వినపడుతుంది. సత్యం గారు కేంద్రానికి 1 మంత్ డెడ్ లైన్ ఇచ్చారు కేటీఆర్ అండ్ చాలా ఆరోపణలు చేస్తూ డెడ్ లైన్ ఇచ్చారు. ఈ ప్రతి ఆరోపణ వెనక బీజేపీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ప్రెస్ మీట్లు పెట్టి చెప్పే సమాధానం కాదు. కర్ణాటకలో ఎట్లాగైతే డికే శివకుమార్ పైన బీజేపీ ఒత్తిడి తెస్తోందో, చార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి పేరు వచ్చిన తర్వాత తెలంగాణ బీజేపీ ఎందుకు అంత ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు, ఎందుకు రాజీనామా వైపు డిమాండ్ చేయలేకపోతున్నారు అన్నది కేటీఆర్ వేసినటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. సో ఇట్లా చూడొచ్చు, ఎట్లా చెప్తారు, మీరేం చెప్తున్నారు?
ఆ, ఇవాళ రేవంత్ రెడ్డి సాక్షిగా మిగతా కాంట్రిబ్యూట్ చేసినటువంటి వాళ్ళు ముగ్గురు నలుగురు తెలంగాణ నుంచి కాంగ్రెస్ నాయకులు కాంట్రిబ్యూట్ చేసినటువంటి వాళ్ళు ఆ రేవంత్ రెడ్డి సలహా మేరకు మేము పే చేసినామని చెప్పారు. అవును. అందుకే రేవంత్ రెడ్డి పేరు చెప్పడం తప్పింది తప్ప రేవంత్ రెడ్డిని నిందితుడిగా మేము చేర్చలేదని చెప్పేసి వాళ్ళ స్టేట్మెంట్ వచ్చింది. ఉమ్, కాబట్టి ఈ కేసులో రేవంత్ రెడ్డి ఎక్యూజ్డ్ కాదు, ఉమ్, ఒక సాక్షిగా మాత్రమే ఆయన్ని ఇంతమంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి సలహా మేరకే మేము నేషనల్ హెరాల్డ్ పత్రికకు సందాలు ఇచ్చామని చెప్పారు కాబట్టి మెన్షన్ చేయటం జరిగిందని చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ అంటే జైరాం రమేష్ ఆర్గ్యుమెంటు 2008లో అసలు సంక్షోభంలో ఈ పత్రిక మూతబడింది. ఉమ్, మూతబడినటువంటి పత్రికని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నడిపించడానికి పూనుకోవటానికి ఏజీఏలు స్థాపించి దాన్ని కొనుగోలు చేశాం. కొనుగోలు చేసి కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల యొక్క కాంట్రిబ్యూషన్స్ తోటి నడిపిస్తున్నాం. ఏనాడు నేషనల్ హెరాల్డ్ లాభాలు పంచడం కానీ లాభాలు ఇవ్వటం కానీ జరగలేదు. కాబట్టి అసలు ఈడీ రాజకీయ కక్ష తప్ప దీంట్లో ఎక్కడ లాభాలు వచ్చేటువంటి ప్రసక్తే లేదు. లాభాలతోటి స్థాపించింది కాదు, ఇంతవరకు లాభాలు పంచిన చరిత్ర లేదు. కాబట్టి ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ అనేది కాంగ్రెస్ యొక్క ఆర్గ్యుమెంట్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్గ్యుమెంట్ ఏమిటి అంటే ఇది ఏజిఎల్ నుంచి యంగ్ ఇండియా లిమిటెడ్ 50 లక్షల కొనుగోలు చేసింది. కానీ ఓపెన్ మార్కెట్ రేటు 700 కోట్ల వరకు ఓపెన్ మార్కెట్ రేటు ఉంటుంది. అవును. కాబట్టి ఆ ఓపెన్ మార్కెట్ రేటుకే కొని ఉంటారు, ఈయన డబ్బులు ఎక్కడి అనేది ఒకటి. రెండోది, కొన్న తర్వాత మళ్ళీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కాంట్రిబ్యూషన్ చేసింది. ఈ కాంట్రిబ్యూషన్స్ అనేవి వాళ్ళకు పదవులు ఇస్తే ఈ కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారు. కాబట్టి ఇది కిడుపురం అంటారని చెప్పేసి ఈడీ యొక్క ఆరోపణ. అవును. కాబట్టి దీని కింద ఇప్పుడు ఇదంతా కిడుపురం అనే పదవులు ఇచ్చారు, చందాలు తీసుకునేటువంటిది ఈడీ ఆరోపణ. కాబట్టి ఇవి కోర్టు ముందర నిలబడతాయా లేకపోతే ఏమవుతాయి అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత కేటీఆర్ రాజీనామా చేయాలంటే నిందితుడైతే రాజీనామా చేయొచ్చు, అవును. రాజీనామా చేయమని డిమాండ్ చేయొచ్చు. కానీ సాక్షి మాత్రం విట్నెస్ అంటే మిగతా వాళ్ళందరూ కూడా సలహా మేరకు మేము ఇచ్చామని చెప్తున్నారు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ఇవ్వమని చెప్పాడా అనేటువంటిది తేలాల్సినటువంటి అంశం. కాబట్టి ఇప్పటికే రాజీనామా చేయాలన్నంత సీరియస్నెస్ రేవంత్ రెడ్డికి లేదు ఆ కేసులో. అయితే ఒకటేమిటంటే ఇవాళ మిగతా పార్టీలు కూడా అన్ని పార్టీలకు బీజేపీతో సహా కమ్యూనిస్టులతో సహా అన్ని పార్టీలకు పత్రికలు ఉన్నాయి. ఆ పత్రికలకు ఏదో ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ పేరు పెట్టి పార్టీ నాయకులు దానికి ఓనర్లుగా ఉండి పత్రికలు నడుపుతున్నారు. అదేవిధంగా నెహ్రూ స్థాపించినటువంటి పత్రిక, స్వాతంత్ర సమరయోధుల తరపున నెహ్రూ స్థాపించిన పత్రిక 2008లో మూతబడింది. మూతబడిన పత్రికను నడపడానికి మేము దేశవ్యాప్తంగా కాంట్రిబ్యూషన్ చేసుకొని నడుపుతున్నాం. కాబట్టి ఇది పొలిటికల్ మోటివేట్ కేసు అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. కాబట్టి ఈడీ చెప్పిన దాంట్లో పేరు వచ్చింది కాబట్టి పేరు రాగానే రాజీనామా చేయవచ్చా, రాజీనామా చేయమని అడగవచ్చా అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. బట్ దీంట్లో బీజేపీని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు సత్యం గారు. బీజేపీ అంటే చాలా కేసులకు సంబంధించి మొన్న ఈ మధ్యలో పొంగులేటి నివాసంలో జరిగినటువంటి ఈడీ సోదాలు కానీ, ఆ తర్వాత అమృత్ స్కామ్ విషయం కానీ, వాల్మీకి కుంభకోణంలో 45 కోట్ల రూపాయలు కానీ, అమృత్ స్కామ్ కానీ, సివిల్ సప్లై స్కామ్ కానీ, ఈ యంగ్ ఇండియాను పోలుస్తూ అండ్ హెచ్సిని పోలుస్తూ బీజేపీని కూడా ఇరుకున పెట్టేటువంటి మాటలు కేటీఆర్ విషయంలో విన్నాం. దానికి అటు కర్ణాటక బీజేపీతో తెలంగాణ బీజేపీని పోలుస్తున్నారు. సో ఈ అంశాన్ని బీజేపీ ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు సాధారణంగా ఈడీ ఎంటర్ అయింది అనగానే ఖచ్చితంగా ఈడీ అక్యూజ్ చేస్తే ఎవరైనా నిందితుడే, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు అనేటువంటి స్థితి ఇలా వచ్చేసింది. నిన్నే ఒక కేసులో సుప్రీంకోర్టు తమిళనాడులో ఒక కార్పొరేషన్ ఆఫీసుని చెక్ చేస్తే మీరు ఇప్పటికే ఎక్సెస్ బిహేవ్ చేస్తున్నారు, మీరు ఎక్సెస్ బిహేవ్ చేయొద్దు అని చెప్పేసి ఈడీకి వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. కాబట్టి ఇవాళ ఈడీ ఎంటర్ ఎక్కడ ఎంక్వైరీ చేస్తే, ఎక్కడ సెర్చ్ చేస్తే అక్కడల్లా దరిదాపు వీళ్ళంతా తప్పులు చేశారనేటువంటి పరిస్థితి ఇలా కొనసాగుతుంది. ఈ కొనసాగింపులో భాగంగానే ఈడీ వీళ్ళందరినీ మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో లేదా కంపెనీలో ఎంక్వైరీ చేసింది, మిగతా వాళ్ళ చోట్ల కూడా చేసింది. కాబట్టి ఎంక్వైరీ చేసిన దనంగా ఎడిపోయినాయి అని చెప్పేసి ఇవాళ బీఆర్ఎస్ అడుగుతుంది. దానికి జవాబు చెప్పాల్సింది బీజేపీనే.
అవును exactly. ఎందుకంటే తర్వాత రెండోది బీజేపీ కూడా ఏమంటుందంటే మాకేం సంబంధం రాజకీయ పార్టీకి, అది అటానమస్ ఇన్స్టిట్యూషన్, తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటిది, అది ప్రభుత్వ జోక్యం ఉండదు, వాటంతటంతే ఎంక్వైరీ చేస్తాయి, సిబిఐ కానీ ఈడీ చేసే ఎంక్వైరీలో బీజేపీకి సంబంధం లేదు అనేక సార్లు వాళ్ళు వివరణ ఇచ్చారు. ఇప్పుడు కేటీఆర్ అడిగేదానికి కూడా అదే వివరణ ఇస్తారు, రేపు అదే ఆన్సర్ వస్తుంది. అవును. ఈడీ సిబిఐకి మాకేం సంబంధం రాజకీయ పార్టీకి అని. కాబట్టి మొత్తం మీద ఇవాళ ఈడీ యొక్క జోక్యం మరి ప్రతి చోట ఉంటుంది. ఇది రాజకీయ జోక్యంగానే భావిస్తున్నాం. బట్ జోక్యం ఉంటుంది కానీ పేర్లు మాత్రం బయటకు రావట్లేదు. దానికి ఎగ్జాంపుల్ గా కేటీఆర్ ఒక మాట అన్నారు, 187 కోట్ల రూపాయల వాల్మీకి స్కామ్ కర్ణాటకలో అరెస్టులు జరిగినాయి, దాంట్లో 45 కోట్ల రూపాయలు తెలంగాణకు కూడా బదిలీ అయినాయి. ఆ 45 కోట్లు ఎవరెవరు తీసుకున్నారో ఆ నాయకుల పేర్లు కూడా ఇప్పటిదాకా బయటికి రాలేదు. వాళ్ళను విచారించాలని ఇప్పటిదాకా ఈడీ అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు? అక్కడ కేసు అయితే అక్కడ నిందితులు అవుతారు, అక్కడ అరెస్టులు కూడా జరుగుతాయి. 45 కోట్ల రూపాయలు తెలంగాణకు వస్తే ఎందుకు ఈ విషయంలో మాత్రం మౌనంగా ఉంది ఈడీ అని అటు ఈడీతో పాటు బీజేపీని కూడా ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. 45 కోట్లు ఎలక్షన్లప్పుడు 45 కోట్లు వయా తెలంగాణ ఢిల్లీ పోయినాయి అన్నారు. ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే 45 కోట్లు వయా కర్ణాటక నుంచి డైరెక్ట్ కాకుండా తమిళనాడు నుంచి తెలంగాణ నుంచి ఢిల్లీ పోయినాయి అన్నారు. ఇప్పుడే తెలంగాణకు వచ్చినాయి అంటున్నారు. కాబట్టి అసలు 45 కోట్లు వచ్చింది నిజమేనా? కన్ఫర్మేషన్ అయిందా? దాన్ని ఏమన్నా ట్రేస్ అవుట్ చేశారా? ఎందుకంటే మనీ లాండరింగ్ ఉంటేనే దరిదాపు ఈడీ ఎంటర్ అయింది. కాబట్టి 45 కోట్లు తెలంగాణకు వచ్చినట్టు రూఢి అయితే ఖచ్చితంగా ఈడీ వదిలిపెట్టదు, అడుగుద్ది. కాబట్టి అవి వాళ్ళకి ఈడీకి అటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఆ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ అయింది అనేది మొదటి డౌట్. ఒకప్పుడే ఢిల్లీ పోయినాయి అని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ అని అంటున్నారు. కాబట్టి వాటి కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఈడీ దరిదాపు ఈడీ కానీ సిబిఐ కానీ బీజేపీ తప్ప అన్ని పార్టీల నాయకులలో సోదాలు చేసింది. దరిదాపు 100 సోదాలు చేస్తే 95 ప్రతిపక్ష నాయకులే సోదాలు జరుగుతున్నాయి. ఇది అందరికి తెలిసిన విషయమే, పత్రికల్లో కూడా వచ్చినాయి అనేక సార్లు. కాబట్టి కాంగ్రెస్ చుట్టమేం కాదుగా. 45 కోట్లు తెలంగాణకు వచ్చి పలానా వ్యక్తులకు ముట్టి అంటే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. కాబట్టి వచ్చినాయా లేవా అనుకుంటారా లేదా సోదాలు జరుగుతున్నాయి, అవుట్పుట్ రావట్లేదు, ఏం జరిగింది అనేది తెలుస్తలేదు. దానికి ఎగ్జాంపుల్ గానే పొంగులేటిని పెడుతున్నారు. ఎస్, అందుకే ఇప్పుడు మరి ఈడీ అనౌన్స్ చేస్తే తప్ప రాజకీయ పార్టీలు వాటి మీద కామెంట్ చేసే అవకాశం లేదు. సతీష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. సతీష్ గారు, కొన్ని ప్రశ్నలకు సమాధానం బీజేపీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, అటు కాంగ్రెస్ పార్టీ మీరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొదటిది, రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాలి అన్నది కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్. అండ్ మోరో 45 కోట్ల రూపాయలు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చేరినాయి. అండ్ దట్ ఈస్ ఇన్ ద రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ రాసింది. ఆ డబ్బులు లోక్సభ ఎన్నికలకు వాడారు అన్నది కూడా ఒక స్పష్టమైనటువంటి అంశం. సో ఎవరి చేతులకు వచ్చినాయి ఏంటి అన్నది బయటికి రావాలి, ఇది ఈడీ బయట పెట్టాల్సినటువంటి అంశం. మోరోవర్, కాంగ్రెస్ ని అటు బీజేపీ కాపాడుతోంది, కాంగ్రెస్ మంత్రులను మోడీ కాపాడుతున్నారు అన్నది కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ కి కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ఈరోజు ప్రస్తుతం మనం తెలంగాణలో కానీ మన పత్రికలలో ప్రధాన శీర్షికలలో ఏమొస్తున్నది, కవితమ్మ గారు వాళ్ళ నాన్నకు రాసిన లేఖ, ఇది హాట్ టాపిక్గా నడుస్తుంది. ఈ సమయంలో దాన్ని తప్పుదారి పట్టించాలని చెప్పేసి అని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పార్టీలో జరుగుతున్న ఈ గొడవలు, ఈ యొక్క అనిశ్చితిని పూర్తిగా ఏదో పక్కన పెట్టాడు, పట్టించుకోకుండా ఉన్నాడు కేటీఆర్ అనే ఒక వాతావరణాన్ని సృష్టించడం కోసం ఆయన ప్రెస్ మీట్ పెట్టింది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతాడు, రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి గారు అంటారు. ఇప్పుడు ఈడీ దాంట్లో సాక్ష్యాల గురించి పెద్దలు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా అతను ఒక సాక్ష్యం. ఇప్పుడు ఈరోజు నేషనల్ హెరాల్డ్ పేపర్కి ఏదైతే సంబంధించుకున్న ఏదైతే ఉన్నదో ఆ పత్రికకు చందాల రూపంలో ఇచ్చారు, దానికి పదవులు ఎరబెట్టారని చెప్పేసి అని ఒక ఆరోపణ చేస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు మీరే అంటున్నారు, ఇప్పుడు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ కూడా చూసింది నేను, ఆయన ఏమంటాడు, బీజేపీ కాంగ్రెస్ను కాపాడుతుంది అని అంటాడు. మళ్ళీ ఇప్పుడు ఈడీలో నోటీసులు వచ్చినాయని మళ్ళీ ఆయన్నే అంటాడు. అంటే ఇందులో అసలు ఏది ఆరోపణకు అసలు పసలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ మీద కావాలని చెప్పేసి ఒక పత్రికకు సంబంధించిన అంశాలను, ప్రైవేట్కి సంబంధించిన అంశాలను దీన్ని పార్టీని మీద రుద్ది పార్టీని బదలాన్ని లేపాలని చెప్పేసి ఒకవైపు అధికారం ఉన్న బీజేపీ పార్టీ ఈడీని లేకపోతే రకరకాల సంస్థలను ప్రతిపక్షాల మీద గుడిగుర్చి ఒకళ్ళని దాడులు చేయిస్తున్న సంఘటన మనం చూస్తూనే ఉన్నాం. అయినా అవి ఏదైనా సరే నిజం నిప్పు లాంటిది, ఖచ్చితంగా అది బయటకు వస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పైన కావాలని బుద్ధదల్లినంత మాత్రాన అది నిజం అయిపోదు. ఈయన ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఈ రోజు చాలా ఆందోళనలో ఉన్నాడు. అది నిజం, రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు నిజం అని చెప్పేసి అనట్లేదు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే
వాల్మీకి స్కామ్ సంబంధించినటువంటి అంశంలో బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైంది. అది ఇంకా బ్రహ్మరహస్యంగానే ఉంది. 2024లో కర్ణాటకలో ఇది చాలా పెద్ద స్థాయిలో జరిగినటువంటి ఆర్థిక కుంభకోణం. సో ఏదైతే వాల్మీకి షెడ్యూల్డ్ అండ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చాలా అవినీతి జరిగింది అన్నటువంటి ఆరోపణలు దీంట్లో వచ్చాయి. దీంట్లో 187 కోట్ల రూపాయల కార్పొరేషన్ ఖాతాల నుంచి అనధికారికంగా వేరే అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయ్యాయి. మొత్తం 43 కోట్ల 33 లక్షల రూపాయలు ఖజానా నుంచి పక్కదారి పట్టినాయి అన్నది కూడా ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణ. ఓవరాల్ గా 187 కోట్ల రూపాయలు వేరే అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. అది ఇంకా బ్రహ్మరహస్యంగానే ఉంది. సో ఇవన్నీ ఇంకా చాలా తేలాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా కర్ణాటక కాంగ్రెస్ లో జరిగినటువంటి ఏదైతే వాల్మీకి స్కామ్ ఉందో దాన్ని బేస్ చేసుకుని తెలంగాణలో జరిగినటువంటి ఈ స్కామ్లను బేస్ చేసుకుని కేటీఆర్ చేసినటువంటి ఆరోపణలు. సో బీజేపీ కాంగ్రెస్ ఒకటే, అందుకే బీజేపీ కాంగ్రెస్ పార్టీ మంత్రులపైన ఈగ కూడా వాళ్ళనియకుండా చూసుకుంటోంది. సో వీళ్ళు కుమ్మక్కయ్యారన్నది కేటీఆర్ చేసినటువంటి ఆరోపణ ప్రజాక్షేత్రంలో పెడుతున్నారు. ఇప్పుడు నేనేమంటున్నాను, ఇప్పుడు కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈడీకి కూడా ఆయన డైరెక్టర్గా పనిచేస్తాడని చెప్పేసి అనుమానం వస్తుంది. ఇప్పుడు ఈడీని ప్రశ్నిస్తుండే ఆయన, ఈడీ సమాధానం చెప్పాలి. మళ్ళీ ఈడీ చేసింది ఎంక్వైరీ ఇవన్నీ చేసింది కదా, వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, బీజేపీ సపోర్ట్ చేస్తారని మాట్లాడతారు. అదే రకంగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడతారు. ఇవన్నీ కూడా ఈయనకు నిజంగా ఈడీని ఈ యొక్క అవినీతి గురించి బట్టబయలు చేయాలనుకుంటే ఈడీ మీద కేసు చేయమనండి, సుప్రీంకోర్టులోనో లేకపోతే హైకోర్టులోనో కేసు చేయమనండి. వీళ్ళు దాడులు చేసారు, ఇంతమంది మీద చాలా మంది మీద దాడులు చేసారు, ఎంక్వైరీ చేసారు, అవన్నీ ఏమైనాయి, వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అని చెప్పేసి అని ఈడీ మీద కేసు పెట్టమనండి ఈయనను. ఇంకోటి ఈడీ చేసినవన్నీ ఏదైతే వస్తున్నాయో అవి అని ఈయన చెప్తుండ్రు. అంటే ఈయన ఈడీ డైరెక్టర్గా అయిపోయిందా, ఈయనకేట తెలిసి ఇవన్నీ అంటే పత్రికలలో వచ్చి అవి వచ్చిన వార్తలే నిజం అనుకొని ఒక నాయకుడిగా తన ప్రాబల్యం కోసం, తమ పార్టీ పదవి కోసం, పరువు కోసం మాట్లాడడం అనేది చాలా విచిత్రంగా ఉన్నది. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి ప్రతిపక్షాల మీద ఎట్లా దాడులు చేస్తుందో రాష్ట్రాల్లో మనం చూస్తూనే ఉంటుంది. ఈరోజు అదే రకంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఉన్న 3 రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎవర్ గ్రీన్ లీడర్గా ఈరోజు భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిగా నిలదీస్తున్న నాయకుడు అతను. కనుక అతని మీద కంపల్సరీ ఏదో రకంగా ఈడీ అనేది వ్యవహారం చేస్తూనే ఉంటుంది. అది ఇప్పుడు నోటీసులు ఇచ్చినట్టు రేపు సమాధానం ఏం చెప్తుందో మనం చూస్తున్నాం. తొందర ఎందుకు, ఆయన ఉలికిపాటు ఎందుకు కేటీఆర్ కు? ముందు ఆయన సంసారం సంగతి, కొన్ని ఆధారాలతో సహా మేము బయట పెడుతున్నాం. ప్రభుత్వం చేస్తున్నటువంటి 44 సార్లు ఢిల్లీకి ఎందుకు పోతుందో క్లారిటీ లేదు, కేవలం మూటలు మోయడానికి అని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ, లేదంటే ఆయన పైన వస్తున్నటువంటి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవడానికి వెళ్తున్నారని చేస్తున్నటువంటి ఆరోపణ. సివిల్ సప్లై స్కామ్ లో జరిగిన కుంభకోణాన్ని ఆధారాలతో సహా బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది. దాంట్లో ఇప్పటివరకు కేంద్రం స్పందించలేదు, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఏవి కూడా ఇప్పటివరకు విచారణ జరపడానికి కూడా ముందుకు రావట్లేదు. సో కేంద్రం రాష్ట్రం ఒకటైపోయారా, లేదంటే రేవంత్ రెడ్డి మోడీ ఒకటైపోయారా అన్నటువంటి ప్రశ్నలు దీంట్లో కేటీఆర్ మాటల్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు నిన్న ఒక మాట మాట్లాడిన, కాళేశ్వరాన్ని బాంబులు పెట్టి పేల్చారని చెప్పేసి అని మాట్లాడుతున్నాను. అసలుగా ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకి తెలుస్తుంది. అసలుగా అది వేలినప్పుడు వీళ్ళే అధికారంలో ఉంది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. కాళేశ్వరం వేలింది అంటాడు, లేకపోతే ఇంకోటి అంటాడు. ఇప్పుడు ఇవన్నీ ఈ కుంభకోణాలు అంటుండు. ఇతనికి అసలు మైండ్ దొబ్బిందండి. ఇతనికి ఆయన పదవి కాపాడుకోవడానికి ఆ పార్టీలో ఆధిపత్య పోరు వచ్చింది కనుక అతను ఇష్టం వచ్చినట్టుగా అధికార పార్టీల పైన దాడులు చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం పైన కానీ ఈ రోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పైన అతనికి మెంటల్ దొబ్బింది కేటీఆర్ గారికి. ఆయన ముందు హాస్పిటల్లో చూపెట్టుకుంటే బాగుంటుంది. సతీష్ గారు, థ్యాంక్ యూ. అంతే సత్యం గారు. సో కేటీఆర్ చేసినటువంటి ఆరోపణలకు అటు కాంగ్రెస్ నాయకులు అది డాక్టర్ స్ట్రోక్ తగిలింది, సో కవిత సిస్టర్ స్ట్రోక్ తగిలి మాట్లాడుతున్నారని చెప్పేసి సో ఒక రకంగా కేటీఆర్ మాటల్ని ఖండిస్తూ కేటీఆర్ మాటలకి కౌంటర్ ఇస్తున్నటువంటి క్రమం ఒకవైపు అయితే కనుక కేటీఆర్ చేసినటువంటి ఆరోపణలపైన భారతీయ జనతా పార్టీ రెస్పాండ్ కావాలి. అండ్ 1 month డెడ్ లైన్ ఇచ్చాం, ఆ డెడ్ లైన్ తర్వాత మా యాక్టివిటీ ఏంది, యాక్షన్ ప్లాన్ ఏంటో కూడా చెప్తామంటూ కూడా కేటీఆర్ తన మాటల్లో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లెట్స్ సీ బీజేపీ రియాక్షన్ ఎట్లా ఉండబోతోంది అండ్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా రియాక్ట్ అవబోతోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.